నేను అన్న నమస్తే అన్న, మీ పేరేనా? ఆల్ ఇండియా ఇరుకుల కుల పోరాట ఇరుకుల సంఘాన్ని మండల అధ్యక్షుడు పొద్దుడు మండలాన్ని. నా పేరు ఏఈ గంగారెడ్డి. మాకు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లప్పటి నుంచి ఆయన ఇల్లు మా ఇల్లు పక్క పక్కనే బలపనూరు, మా సొంత ఊరు అండి ఆయనది. మేము పిల్లప్పటి నుంచి చూస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాము, అవినాష్ రెడ్డి గారు చూస్తున్నాము, ప్లస్ విజయమ్మ గారు కూడా మా సొంత ఫస్ట్ నుంచి మేము చూస్తానన్నాము. రాజశేఖర రెడ్డి మాకు దేవుడు పెట్టిన బిచ్చాను. రాజశేఖర రెడ్డి అన్ని మాకు బాగానే చేసినాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమంటున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు, ఎక్కడ చేసినాడు, ఏం అభివృద్ధి చేసినాడు, అంతా దొంగల పాలన చేస్తున్నాడు అని అంటున్నాడు కదా. ఒక ఎన్టీ రామారావు ప్రభుత్వంలో, ఒక రాజశేఖర ప్రభుత్వంలో, ఒక జగన్ ప్రభుత్వంలో నిరుపేదలకు ఇల్లు ఇచ్చింది. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఏ రోజు ఒక సెంటు స్థలం ఇచ్చినాడా? ఇవ్వలేదు. 2014 సీఎం అయినప్పుడు అన్నీ చెప్పినాడు ప్రజలకు, అవి చేస్తా ఇది చేస్తా అని. ఒకటేమైనా చేసినాడా? చేయలేదు. రాజశేఖరతో గొప్పవాడు చంద్రబాబు నాయుడు కూడా. అప్పుడు తెలంగాణ విడిపోతా అంటే ఎందుకు చేయలేకపోయినాడు? రాజశేఖరుడు ఉంటే తెలంగాణ విడిపోదు. రాజశేఖరుడు నువ్వు ఇది సరి సమానమే కదా, సరి సమానం అన్నప్పుడు నువ్వు తెలంగాణకు లొంగిపోయినావు, లొంగిపోయి తెలంగాణకు వాళ్ళకి అప్పచెప్పేసినావు. అదే రాజశేఖరుడు ఉంటే తెలంగాణ విడిపోయేది కాదు, మన రాష్ట్రం వెనకబడేది కాదు. వెనకబడిన తర్వాత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మన రాష్ట్రం అభివృద్ధి అయింది. 2 సంవత్సరాలు కరోనాలో గుండా కూడా మొగోని మీద చేసినాడు, అన్ని చేసి ప్రజల్లో గుండెలో నిలిచిపోయినాడు. అలాంటి ఇప్పుడు ఓడిస్తా అంటారు తెలుగుదేశం వాళ్ళు. అవుతుందంటారు మరి అలాంటి పరిస్థితి ఏమన్నా? ఏది ఓడిచ్చే వాళ్ళకు దమ్ము లేదు, వాళ్ళు భయపడి మహాకూటమి పెట్టుకున్నారు. ఆయన పనుకోలేదు నటుడు, డాన్స్ మాస్టర్. ఆయన అంటాడు నేను వచ్చేసి మన కమ్ముళ్ళే ఉండాలా, మన రెడ్డి గారు క్యాస్ట్ బిల్ పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి క్యాస్ట్ బిల్ పెట్టాడా? ఎస్సీ ఎస్టీ బీసీ వచ్చేంత నా తమ్ముళ్ళు నా కుటుంబం అంటాడు. ఆ విధంగా లేదు, ఇప్పుడు లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఎవరు ఎన్ని కలిసినా కూడా జగన్ ను బలపనూరు అన్న మీది అన్న. ముఖ్యంగా రేపు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పైన పోటీ చేస్తానంటున్నాడు. బీటెక్ రవి ఏంటన్నా ఓటిస్తాను అని కూడా అంటా ఉన్నాడు. సీన్ లేదు వాళ్ళకు. అప్పుడు 90,000 వచ్చినాడు, 1,20,000 మెజార్టీ వస్తుంది మా జగన్మోహన్ రెడ్డికి. నేను ఛాలెంజ్ చేసి చెప్తాం, ఎప్పటికీ పులివెందులో మా గుండెలో నిలిచిపోయినాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్లస్ జగన్మోహన్ రెడ్డి. అవినాష్ రెడ్డి గారు కూడా ఎలా చేశారన్న? అవినాష్ రెడ్డి కూడా చాలా మేలు చేసినాడు. ప్రతి ఒక్కరిని ఎలాంటి వాడినైనా దగ్గర తీసుకోవడం కానీ, ప్రేమతో దగ్గర కూడా, పేదోడు సన్నోడా పెద్దోడని ఆలోచించాడు, నా వాడు అని దగ్గర తీస్తాడు, మేలు చేస్తాడు. ఒకనొక టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు 94లో మా అమ్మకు నేను ఎగ్జామ్ రాస్తుంటే పాము గుంటుంటే తోటలో రాజశేఖర రెడ్డి కాపాడినాడు. అప్పటి నుంచి నాకు గుండెల్లో ఉన్నారు వాళ్ళు. రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే మేమంటే రాజశేఖర రెడ్డి. అది బదులు